ఓం శాంతి. జూలై 8వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఈ జీవితము చాలా చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు శ్రీమతముపై విశ్వసేవను చేస్తారు. ఈ నరకాన్ని స్వర్గంగా చేస్తారు. ప్రశ్న: సంతోషము మాయమయ్యేందుకు కారణము మరియు దానికి నివారణ ఏమిటి? జవాబు: 1. దేహాభిమానములోకి రావడం కారణంగా సంతోషం మాయమైపోతుంది. 2. అలాగే మనసులో ఎప్పుడైనా ఏదైనా సంశయము ఉత్పన్నమైనా కూడా సంతోషము మాయమైపోతుంది. అందుకే బాబా సలహా ఇస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా సంశయము ఉత్పన్నమైతే వెంటనే బాబాను అడగండి. దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేసినట్లయితే సదా సంతోషంగా ఉంటారు. ఓం శాంతి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారి భగవాను వాచ పిల్లల ఎదురుగా జరుగుతుంది. నేను మిమ్మల్ని ఉన్నతోన్నతంగా తయారు చేస్తాను. కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారని మీరు భావిస్తారు కూడా. పరమపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వారని మనుషులు అంటారు. నేనైతే విశ్వాధిపతిగా అవ్వను అని తండ్రి స్వయంగా అంటారు. భగవాను వాచ ఏమిటంటే, మనుషులు నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడని అంటారు, మరియు నేను నా పిల్లలే ఉన్నతోన్నతులని అంటాను. ఇది నిరూపించి చెప్తారు. పురుషార్థము కూడా డ్రామానుసారంగా కల్పపూర్వము వలె చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఏదైనా విషయము అర్థం కాకపోతే అడగండి. మనుషులకైతే ఏమీ తెలీదు. ప్రపంచమేమిటి, వైకుంఠమేమిటి ఏమీ తెలీదు. ఎంతమంది నవాబులు, మొఘలులు మొదలైన వారు వచ్చి వెళ్ళినా సరే, అమెరికాలో ఎంతమంది ధనవంతులు ఉన్నా కానీ ఎవరు ఈ లక్ష్మీనారాయణుల్లా అయితే ఉండరు. వారైతే వైట్ హౌస్ మొదలైనవి నిర్మిస్తారు. కానీ అక్కడైతే రత్నజడితమైన గోల్డెన్ హౌస్ తయారవుతుంది. దానిని సుఖధామమని అంటారు. మీకే హీరోయిన్ల పాత్ర ఉంది. మీరు వజ్రాలుగా అవుతారు. స్వర్ణయుగం ఉండేది, ఇప్పుడిది ఇనుపయుగము. తండ్రి అంటారు, మీరు ఎంత భాగ్యశాలురు. భగవంతుడు స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కావున మీరు ఎంత సంతోషంగా ఉండాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచము కొరకే. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు విశ్వసేవను చేస్తారు. తండ్రిని పిలవడమే మీరు వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేయండని పిలుస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. తండ్రి అంటారు, మీరు స్వర్గములో ఉండేవారు కదా, ఇప్పుడు నరకములో ఉన్నారు, మళ్ళీ స్వర్గములో ఉంటారు. నరకము ప్రారంభమైతే ఇక స్వర్గము యొక్క విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఇది మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ మీరు స్వర్ణయుగము నుండి ఇనుపయుగములోకి తప్పకుండా రావాలి. బాబా పదే పదే
పిల్లలకు చెప్తుంటారు, హృదయములో ఎటువంటి సంశయము ఉన్నా దాని కారణంగా మీకు సంతోషము ఉండకపోతుంటే దాని గురించి చెప్పండి. తండ్రి కూర్చొని చదివిస్తున్నారు కావున చదువుకోవాలి కూడా కదా. సంతోషము ఉండదు, ఎందుకంటే మీరు దేహాభిమానములోకి వచ్చేస్తారు. సంతోషమైతే ఉండాలి కదా. తండ్రి అయితే కేవలం బ్రహ్మాండానికే అధిపతి, మీరైతే విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. తండ్రిని రచయిత అని అన్నా కానీ ప్రళయం జరిగి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారని కాదు. అలా కాదు. తండ్రి అంటారు, నేను కేవలం పాతదానిని కొత్తగా తయారు చేస్తాను, పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను, మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తాను. నేను ఏమీ చెయ్యను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పతిత ప్రపంచములోకే నన్ను పిలుస్తారు. నేను పారసనాథులుగా తయారు చేస్తాను. కావున పిల్లలు స్వయం పారసపురిలోకి వస్తారు. అక్కడ నన్ను ఎప్పుడూ పిలవరు. బాబా పారసపురిలోకి వచ్చి కాస్త చూసి వెళ్ళండి అని ఎప్పుడైనా పిలుస్తారా? పిలవనే పిలవరు. దుఃఖములో అందరూ తలుచుకుంటారు అన్న గాయనము కూడా ఉంది. అలా పతిత ప్రపంచములోనే తలుచుకుంటారు. సుఖములో ఎవ్వరూ తలుచుకోరు, సుఖములో తలుచుకోరు కూడా, అలాగే పిలవరు కూడా. కేవలం ద్వాపరములో మందిరాలను నిర్మించి వాటిలో నన్ను ఉంచుతారు. పూజించేందుకు రాయితో కాకపోతే వజ్రముతో లింగాన్ని తయారు చేస్తారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! బాగా చెవులు తెరుచుకొని వినాలి. చెవులను కూడా శుద్ధము చేసుకోవాలి. పవిత్రతయే ముఖ్యమైనది. పులిపాలు బంగారు పాత్రలోనే నిలవగలవని అంటారు. ఇక్కడ కూడా పవిత్రత ఉంటేనే ధారణ జరుగుతుంది. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి. ఇది మీ అంతిమ జన్మ. ఇది కూడా మీకు తెలుసు. ఇది ఆ మహాభారత యుద్ధమే. కల్పకల్పము ఏ విధంగా వినాశనం జరిగిందో అలాగే ఖచ్చితంగా ఇప్పుడు కూడా జరుగుతుంది. డ్రామానుసారంగా జరుగుతుంది. పిల్లలైన మీరు స్వర్గములో మళ్ళీ మీ మహళ్లను తయారు చేసుకోవాలి. కల్పపూర్వము తయారు చేసుకున్నట్లుగా చేసుకోవాలి. స్వర్గాన్ని ప్యారడైజ్ అనే అంటారు. పురాణాల నుండి ప్యారడైజ్ అన్న పదము వెలువడింది. ఏమంటారంటే, మానస సరోవరములో దేవకన్యలు ఉండేవారు. అందులో ఎవరైనా మునక వేస్తే వారు దేవకన్యలుగా అయిపోతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరము. దీని ద్వారా మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు? శోభనీయముగా ఉండే వారిని దేవకన్యలని అంటారు. అంతేగాని రెక్కలు ఉండే దేవకన్యలు ఎవరు ఉండరు. ఉదాహరణకు పాండవులైన మిమ్మల్ని మహావీరులని అంటారు. దానికి వారు పాండవులవి చాలా పెద్ద పెద్ద చిత్రాలను, గుహలు మొదలైన వాటిని చూపించారు. భక్తి మార్గములో ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలను ఎంత షావుకార్లుగా తయారు చేశాను. మీరు అంతటి ధనమంతటిని ఏం చేశారు?
భారత్ ఎంత షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైతే 100% సుసంపన్నులుగా ఉండేవారో వారిప్పుడు 100% దివాలా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా ఏర్పాట్లు చేసుకోవాలి? చిన్న పిల్లలు మొదలైన వారికి కూడా ఏమని అర్థం చేయించాలంటే, మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే శ్రీకృష్ణుడి వలె అవుతారు అని. పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. కానీ అపారమైన సంతోషము ఎవరికి కలుగుతుందంటే, ఎవరైతే సదా ఇతరుల సేవలో ఉంటారో వారికి. ముఖ్యమైన ధారణ ఏమిటంటే, నడవడిక చాలా చాలా రాయల్గా ఉండాలి. అన్నపానాదులు చాలా సుందరంగా ఉండాలి. పిల్లలైన మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి అన్ని రకాలుగాను సేవ చెయ్యాలి. స్థూలముగా కూడా మరియు సూక్ష్మముగా కూడా, దైహికముగా మరియు ఆత్మికముగా 2 విధాలుగా చేయడం ద్వారా ఎంతో సంతోషము ఉంటుంది. ఎవరైనా వస్తే వారికి మీరు సత్యమైన సత్యనారాయణుని కథను వినిపించండి. శాస్త్రాలలోనైతే ఏమేమి కథలను రాసేశారు? విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపించారు. మళ్ళీ బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపించారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మ ఎలా వెలువడతారు? ఇది ఎంత గొప్ప రహస్యము! ఇంకెవ్వరూ ఈ విషయాలను ఏమీ అర్థం చేసుకోలేరు. నాభి నుండి వెలువడే విషయమే లేదు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ విష్ణువుగా అవ్వడంలో క్షణము పడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని అంటారు. మీరు విష్ణువు రూపముగా అవుతారని తండ్రి సాక్షాత్కరింపజేశారు. దాంతో క్షణములో నిశ్చయము ఏర్పడింది. వినాశన సాక్షాత్కారము కూడా జరిగింది. లేదంటే వాస్తవానికి కలకత్తాలో రాజరికము వంటి ఆర్భాటముతో ఉండేవారు. ఏ కష్టము ఉండేది కాదు. చాలా రాయల్టీతో ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. ఆ వ్యాపారమైతే దీని ముందు అసలేమీ కాదు. కానీ వీరి పాత్రకు మరియు మీ పాత్రకు తేడా ఉంది. బాబా వీరిలోకి ప్రవేశించారు మరియు వీరు వెంటనే అన్నీ వదిలేశారు. భట్టి జరగవలసి ఉంది. మీరు కూడా అన్నీ వదిలేశారు. నదిని దాటి వచ్చి భట్టిలో కూర్చున్నారు. ఏమేమి జరిగింది? కానీ ఎవరిని లెక్క చేయలేదు. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారని అంటారు. ఎందుకు ఎత్తుకుపోయారు? వారిని పట్టపురాణిగా చేసుకునేందుకే. ఈ భట్టి కూడా పిల్లలైన మిమ్మల్ని స్వర్గ మహారాణులుగా తయారు చేసేందుకే తయారయ్యింది. శాస్త్రాలలోనైతే ఏమేమో రాసేశారు. కానీ ప్రాక్టికల్గా ఏమేమి జరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఎత్తుకుపోయే విషయమేమీ లేదు. కల్పపూర్వము కూడా ఇలా నిందలు మోపారు. పేరు అప్రతిష్ట పాలయ్యింది. ఇదంతా డ్రామా. ఏదైతే జరుగుతుందో అది కల్పపూర్వము వలె జరుగుతుంది. కల్పపూర్వము ఎవరైతే రాజ్యము తీసుకున్నారో వారు తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు బాగా తెలుసు. తండ్రి అంటారు,
నేను కూడా కల్పకల్పము వచ్చి భారత్ను స్వర్గముగా తయారు చేస్తాను. పూర్తి 84 జన్మల లెక్కను తెలియజేశారు. సత్యయుగములో మీరు అమరులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. శివబాబా మృత్యువుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. నేను కాలుడికే కాలుడినని అంటారు. కథలు కూడా ఉన్నాయి కదా. మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు. మీరు అమరలోకములోకి వెళ్తారు. అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు ఒకటేమో పవిత్రంగా అవ్వాలి, ఇంకొకటి దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. రోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రావణుడి ద్వారా మీకు నష్టము కలిగింది, నా ద్వారా లాభము కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇవి జ్ఞానరత్నాలు. ఏ ఒక్కరో వీటితో వ్యాపారము చేస్తారు. మీరు వ్యాపారం చెయ్యడానికి వచ్చారు. కొందరైతే బాగా వ్యాపారము చేసి స్వర్గప్రాప్తిని పొందుతారు. 21 జన్మల కొరకు పొందుతారు. 21 జన్మలు కూడా కాదు, 50-60 జన్మల వరకు మీరు ఎంతో సుఖంగా ఉంటారు. పదమపతులుగా అవుతారు. దేవతల పాదాలలో పద్మములను చూపిస్తారు కదా, దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరిప్పుడు పదమపతులుగా అవుతున్నారు. కావున మీకు ఎంతటి సంతోషముండాలి. తండ్రి అంటారు, నేను ఎంత సాధారణంగా ఉన్నాను. నేను పిల్లలైన మిమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఓ పతిత పావన, రండి, మీరు వచ్చి పావనంగా తయారు చేయండని పిలుస్తారు కూడా. పావనమైన వారు ఉండేదే సుఖధామములో. శాంతిధామము యొక్క చరిత్ర భౌగోళికము ఏది ఉండజాలదు. అది ఆత్మల వృక్షము. సూక్ష్మవతనము యొక్క విషయమేదీ లేదు. ఇకపోతే ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో అది మీరు తెలుసుకున్నారు. సత్యయుగములో లక్ష్మీనారాయణుల వంశావళి ఉండేది. అంతేగాని కేవలం ఒక్క లక్ష్మీనారాయణులే రాజ్యము చేస్తారని కాదు. వృద్ధి అయితే జరుగుతుంది కదా. మళ్ళీ ద్వాపరములో ఆ పూజ్యులే మళ్ళీ పూజారులుగా అవుతారు. ఏ విధంగా పరమాత్మను గురించి సర్వవ్యాపి అని అంటారో అలా మనుషులు పరమాత్ముని గురించి నీవే పూజ్యుడవు, నీవే పూజారివని అంటారు. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పము మీరు భగవంతుడు ఉన్నతోన్నతమైన వారని గానం చేస్తూ వచ్చారు. మరియు ఇప్పుడు భగవాను వాచ ఏముందంటే పిల్లలే ఉన్నతోన్నతులు అని. మరి ఇటువంటి తండ్రి సలహాపై కూడా నడవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. అందరూ ఇక్కడైతే ఉండలేరు. అందరూ ఇక్కడే ఉన్నట్లయితే ఎంత పెద్ద ఇల్లును తయారు చేయవలసి ఉంటుంది. దర్శనము చేసుకునేందుకు కింద నుండి పై వరకు ఎంత పెద్ద క్యూ తయారవుతుందనేది కూడా ఒకరోజు మీరు చూస్తారు. ఎవరికైనా దర్శనము లభించకపోతే నిందించడం కూడా మొదలు పెడతారు. మహాత్మను దర్శనము చేసుకోవాలని భావిస్తారు. ఇప్పుడైతే తండ్రి పిల్లలకు చెందినవారే. వారు పిల్లలనే చదివిస్తారు.
మీరు ఎవరికైతే దారిని చెప్తారో అందులో కొందరు బాగా నడుచుకుంటారు, కొందరు ధారణ చెయ్యలేకపోతారు. ఇంకా ఎంతోమంది వింటూ కూడా ఉంటారు, కానీ మళ్ళీ బయటకు వెళ్ళాక ఇక్కడిది ఇక్కడే ఉండిపోతుంది. ఆ సంతోషము ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చార్టు పెట్టండని బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నామని చార్టులో చూసుకోవాలి. భారత్ యొక్క ప్రాచీన యోగానికి ఎంతో మహిమ ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏదైనా విషయము అర్థం కాకపోతే తండ్రిని అడగండి. ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు. బాబా అంటారు, ఇది ముళ్ళ అడవి, కామము మహాశత్రువు. ఈ పదాలు డైరెక్టు గీతలోనివే. గీతను చదివేవారు కానీ అర్థం చేసుకునేవారు కాదు. బాబా వారి జీవితమంతా గీతను చదివారు. గీత మహత్వము, దానిలోని సందేశము చాలా గొప్పదని భావించేవారు. భక్తి మార్గములో గీతకు ఎంత గౌరవముంది. గీత పెద్దది కూడా ఉంటుంది, చిన్నది కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు మొదలైన దేవతల చిత్రాలు తక్కువ ధరకు కూడా లభిస్తూ ఉంటాయి. మళ్ళీ అవే చిత్రాలను పెట్టి ఎంత పెద్ద పెద్ద మందిరాలను కూడా నిర్మిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరైతే విజయమాలలోని మణులుగా అవ్వాలి. ఇటువంటి మధురాతి మధురమైన బాబాను బాబా బాబా అని కూడా అంటారు. వారు స్వర్గరాజ్యాన్ని ఇస్తారు అని భావిస్తారు కూడా. అయినా ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ అహో మాయా వదిలి వెళ్ళిపోతారు. బాబా అని అంటున్నారంటే మరి బాబా అంటే బాబానే. భక్తి మార్గములో కూడా పతులకే పతి, గురువులకే గురువు ఒక్కరేనని గానం చేస్తూ ఉంటారు. వారు మన తండ్రి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. పిల్లలైన మీరంటారు, బాబా మేము కల్పకల్పము మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చాము. కల్పకల్పము కలుసుకుంటాము. అనంతమైన తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా అనంతమైన వారసత్వము లభిస్తుంది. ముఖ్యమైన వారు భగవంతుడు. వారిలో వారసత్వము కూడా ఇమిడి ఉంది. తండ్రి అంటేనే వారసత్వము. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. హద్దులోని తండ్రులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్న పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అందరి పిల్లల తరఫున బాబాకు, బాబ్ దాదాలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్తే. నమస్తే బాబా, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. స్థూల సూక్ష్మ సేవలను చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేసుకోవాలి మరియు చేయించాలి. నడవడిక మరియు అన్నపానాదులలో చాలా రాయల్టీని ఉంచుకోవాలి. 2వ పాయింట్.
అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు పవిత్రంగా అవ్వడంతో పాటుగా దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము? అవినాశి జ్ఞానరత్నాల సంపాదనను జమ చేసుకుంటున్నామా? ధారణ జరిగేందుకు వీలుగా చెవులు శుద్ధంగా అయ్యాయా? వరదానము: సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ను చేసే సదా లవలీన ఆత్మభవ. వివరణ: స్మృతిలో ఉంటారు, కానీ స్మృతి ద్వారా ఏ ప్రాప్తులైతే జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. దాని కొరకు ఇప్పుడు విశేషంగా సమయము కేటాయించండి మరియు అటెన్షన్ పెట్టండి. దాని ద్వారా వీరు అనుభవాల సాగరంలో మైమరచిపోయి ఉన్న లవలీన ఆత్మ అన్నది తెలియాలి. ఏ విధంగా పవిత్రత మరియు శాంతితో కూడిన వాతావరణం యొక్క అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్ఠ యోగి మరియు లగ్నములో నిమగ్నమై ఉన్నవారని అనుభవం అవ్వాలి. జ్ఞానము యొక్క ప్రభావము ఉంది, కానీ యోగము యొక్క సిద్ధి స్వరూపము అనుభవం అవ్వాలి. సేవ చేస్తూ కూడా స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి. స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ను చేయండి. స్లోగన్: సిద్ధిని స్వీకరించడము అనగా భవిష్య ప్రాలబ్ధాన్ని ఇక్కడే సమాప్తం చేయడము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఎంతెంతగా పిల్లలైన మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తితో సంపన్నంగా అవుతూ ఉంటారో అంతగానే శ్రేష్ఠ సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపము స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. దివ్యబుద్ధి ద్వారా శుభ సంకల్పాల ద్వారా పిలుపు వస్తుందని ప్రతి ఒక్కరూ అనుభవము చేస్తారు. కొందరేమో దివ్య దృష్టి ద్వారా బాబాను మరియు స్థానాన్ని చూస్తారు. ఈ రెండు రకాల అనుభవాల ద్వారా చాలా తీవ్రగతితో తమ శ్రేష్టమైన ఆశ్రయస్థానానికి చేరుకుంటారు. ఓం శాంతి.